బ్రేక్ న్యూస్. కాళేశ్వరం కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించింది ప్రభుత్వం. విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని ఏర్పాటైన కమిషన్ దాదాపుగా విచారణ పూర్తి చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రస్తుత రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు అధికారులను కమిషన్ విచారించింది. కాళేశ్వరం కమిషన్ గడువు మరో 2 నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం. విచారణ గడువును జూలై 31 వరకు కూడా పొడిగిస్తూ ఇటు ప్రభుత్వం అయితే ఉత్తర్వులను జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని ఏర్పాటైన కమిషన్ దాదాపుగా విచారణ అంతా కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రస్తుత రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు అధికారులను కమిషన్ విచారించింది. కాళేశ్వరం కమిషన్ గడువు పెంపుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కాళేశ్వరం విచారణ ఈ నెలతో ముగుస్తుండటంతో ప్రభుత్వం మరొక 2 నెలలు విచారణ కమిషన్ కు మరో 2 నెలలు గడువు పెంచింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నెల 31 ఈ నెల చివరి వరకే గడువు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధమైంది. ఇప్పటి వరకు ఏడాది పై నుంచి కూడా ఇప్పటి వరకు విచారణ కొనసాగిస్తూనే ఉంది. ఈ నెల 22 తారీఖు తర్వాత పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తుందనేది కమిషన్ ఇప్పటికే చెప్పింది. కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. మరో 2 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో ఇప్పుడు పొలిటికల్ యాంగిల్లో ఏమైనా కమిషన్ ముందుకు వెళ్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా కొనసాగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లనే ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్, ఈ ముగ్గురిని విచారణ పిలువము. ఇప్పటికే అధికారుల నుంచి కీలక డేటా సేకరించాము, అందులో పూర్తి స్థాయిలో డేటా ఉంది అనేది కమిషన్ చెప్పింది. కానీ ఇప్పుడు 2 నెలలు పొడిగింపుతో వీరి ముగ్గురిని మళ్ళీ కమిషన్ విచారణకు పిలుస్తుందా, నోటీసులు ఇస్తుందా, నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషన్ కి అఫిడవిట్ల రూపంలో వారి నుంచి తీసుకుంటుందా అనేది అయితే కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పొలిటికల్ యాంగిల్లో ఉండదు విచారణ. ఇప్పటి వరకు అధికారులను విచారించి ఉంది. కాళేశ్వరం సంబంధించిన 3 బ్యారేజ్లకు సంబంధించి అందులోనే పూర్తిస్థాయిలో డేటా ఉంది. పొలిటికల్ యాంగిల్లో ఏ విధమైనటువంటి విచారణ ఉండదు అనేది స్పష్టంగా కమిషన్ చెప్పింది. కానీ ఇప్పుడు మళ్ళీ 2 నెలల పొడిగింపుతో ఈ ముఖ్యంగా మళ్ళీ కమిషన్ నోటీసులు జారీ చేసి పిలిచే అవకాశాలు ఉన్నాయనేది అయితే చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ పిలిస్తే కనుక గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కర్మక్రియ కాళేశ్వరంలో నేనే అని చెప్పుకుంటున్న కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్, ఈ ముగ్గురిని కూడా పిలిచి నోటీసులు ఇచ్చి వీరి ముగ్గురిని విచారణ పిలిచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 400 పేజీల పైచీలకు మొత్తం కూడా కమిషన్ నివేదిక రూపొందించింది. అందరితో డేటా సేకరించింది, బహిరంగ విచారణ చేపట్టింది. అట్లనే అఫిడవిట్లు తీసుకున్నది, అఫిడవిట్ల రూపంలో విచారించిన తర్వాత బహిరంగ విచారణ కూడా చేపట్టింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2 నెలల పొడిగింపుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా కాళేశ్వరం పైన ప్లాన్ చేసిండ్రు, ఏ విధంగా నిర్మాణం చేసిండ్రు, ఏ విధంగా స్కెచ్ వేసిండ్రు, ఏ విధంగా 9 నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్పు జరిగింది, ఏ విధంగా నిర్మాణం జరిగింది, ఏ ఏజెన్సీ సంస్థలకు ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎంతెంత నిధులు తెచ్చారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ ముగ్గురి నుంచి కూడా తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. గతంలో హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనను పూర్తి స్థాయిలో ఆయనే బాధ్యులుగా ఉన్నారు కాబట్టి ఆయనను పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక శాఖగా ఈటల రాజేందర్ పనిచేశారు కాబట్టి ఈటల రాజేందర్ ఎక్కడెక్కడ నిధులు సేకరించారు, ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ బ్యాంకులతో తీసుకొచ్చారు అనే దాంట్లో కూడా పూర్తిగా విచారించే అవకాశం కనిపిస్తుంది. అట్లా ముఖ్యమంత్రి కూడా మొత్తం కూడా లొకేషన్ మార్పు కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, డిజైన్ కావచ్చు, అట్లనే మేడిగడ్డ నుంచి 9 నుంచి మేడిగడ్డకు మార్పుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకు పగుళ్ళు ఏర్పడింది, ఏ విధమైనటువంటి డిజైన్ ఏర్పాటు చేశారు, కాళేశ్వరం కొగ్గుబాటుకు ఆ గోదావరి ప్రాజెక్టు మీద ఏ విధమైనటువంటి ఎస్టిమేషన్ వేశారు, ఏ విధంగా వేశారనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ ముగ్గురిని విచారించే అవకాశం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2 నెలలు ప్రభుత్వం పొడిగించింది కాబట్టి ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల్ని పిలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది చెప్పుకోవచ్చు. ప్రశ్న. ఓకే వెంకట్, థ్యాంక్ యూ.
కాళేశ్వరం కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించింది ప్రభుత్వం. ఇటు విచారణ గడువును జూలై 31 వరకు కూడా పొడిగిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కూడా జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని ఏర్పాటైన కమిషన్ దాదాపుగా విచారణ పూర్తి చేసినట్లుగా సమాచారం. ఇక ఇప్పటి వరకు ప్రస్తుతం రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు అధికారులను కూడా కమిషన్ అయితే విచారించింది. అలాగే కేసీఆర్, హరీష్ రావు, ఈటెలాను కూడా విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం, ఇరిగేషన్, ఫైనాన్స్ మినిస్టర్లను విచారించకుండా నివేదిక ఇస్తే చెల్లుబాటు కాదనే అభిప్రాయంతో కమిషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వెళ్లరాదని కమిషన్ ఆలోచనలో ఉంది.